జెల్లీ సాఫ్ట్‌వేర్ జాబ్ కొడదామనుకుంటుర్రా? అయితే వీక్యూబ్‌లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. అందరికీ నమస్కారం. సర్దార్ పటేల్ వారి యొక్క 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నెల 31కి వారి యొక్క 150వ జయంతి జరుపుకున్న సందర్భంలో 31వ తారీఖు నుంచి నవంబర్ 25 వరకు నవంబర్ 31వ తారీఖు నుంచి నవంబర్ 25 వరకు వివిధ రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా యూనిటీ మార్చ్ పాదయాత్రలు నిర్వహించాలని చెప్పి ఇవాళ ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశ స్వతంత్రత కోసం కష్టపడి పనిచేసేటువంటి, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ ఈ దేశంలోని యువతకు ఒక స్ఫూర్తి. ఇవాళ యువత జోష్లాగా పనిచేయాలంటే, ఉత్సాహంగా పనిచేయాలంటే ఇవాళ సర్దార్ పటేల్ యొక్క చరిత్ర తెలుసుకున్నటువంటి ప్రతి యువకు కూడా ఇలా ఉత్సాహంగా, ఒక ఆనందంతో, ఒక ఆవేశంతో, ఒక ఆలోచనతోని తప్పకుండా నేను నా నిత్య జీవితంలో ఏదో ఒకటి దేశం కోసం తప్పకుండా త్యాగం చేయాలి, కష్టపడి పనిచేయాలని చెప్పి, ఏదో ఒక ధర్మకార్యం చేయాలని చెప్పి ఆలోచన తప్పకుండా వస్తుంది. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి, స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఉన్నటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్. ఇలా సర్దార్ పటేల్ కు దేశానికి అనుబంధం ఒక రకమైతే, సర్దార్ పటేల్ కు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది సర్దార్ పటేల్ యొక్క కృషి, సర్దార్ పటేల్ యొక్క నిర్ణయం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సర్దార్ పటేల్ లేకుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం కుట్రల వల్ల, నిజాం కుట్ర చేసిన విషయం అందరూ తెలిసిందే. తెలంగాణ మొన్న సాధించుకున్న ఉద్యమ చరిత్ర వేరు, అంతకుముందు ఉద్యమ చరిత్ర వేరు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి ఇలా మనం బలిదానం కూడా సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఆ రోజు సర్దార్ పటేల్ నిజాం కుట్రలను ఛేదించి, అయితే నిజాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని, లేకుంటే పాకిస్తాన్ లో కలపాలని చెప్పి, లేదా ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి నిజాం చేసిన కుట్రలను ఛేదించి వాళ్ళ సర్దార్ పటేల్ వాళ్ళ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి, వాళ్ళ 5వ సంవత్సరానికి విముక్తి కలిగిన విషయాన్ని వాళ్ళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి, ప్రతి తెలంగాణ వ్యక్తి, తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సర్దార్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్ గానో, ఒక శ్రీలంకనో, వాళ్ళ ఆకలి రాజ్యంగా తిండికి లేక తిప్పలు పడుతూ వాళ్ళ బిచ్చమెత్తుకునే పరిస్థితి, ఆకలి కేకలతో తల్లడిల్లే పరిస్థితి వాళ్ళ తెలంగాణకు వచ్చేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సర్దార్ పటేల్ ను ఆదరించి, అభిమానించి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత తెలంగాణ సమాజానికి. కాబట్టి అందుకే ఇవాళ తెలంగాణలో కూడా సర్దార్ పటేల్ యొక్క 150వ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి పాదయాత్ర నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సర్దార్ జన్మస్థలం నుంచి గుజరాత్ లోని యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు వాళ్ళ పాదయాత్రలో ఒకరోజు పాల్గొనడానికి నరేంద్ర మోడీ గారు కూడా నిర్ణయించడం జరిగింది. అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత ఉన్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇవాళ కరీంనగర్ జిల్లాలో కూడా 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ రోజు తప్పకుండా నాకు వీళ్ళు బట్టి తప్పకుండా 20 రోజు పాదయాత్రలో పాల్గొనే ప్రయత్నం చేస్తా. పాదయాత్రతో పాటు సెమినార్స్, ఎస్ఐఆర్టీ కాంపిటీషన్స్, క్విజ్ పోటీలు కానీ,
దాంతోపాటు మన పెయింటింగ్ సంబంధించి కానీ ఇట్లా అనేక రకాల పోటీ పరీక్షలను ఇవాళ నిర్వహించి సమాజం లోపల ముఖ్యంగా యువత లోపల ఒక చైతన్యం కలిగించి నెక్స్ట్ వాళ్ళ భావి జీవితం ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా యువత లోపల స్ఫూర్తి కలిగించాలని చెప్పి ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనం పెద్ద ఎత్తున యూత్ అని పాదయాత్రలు, దాంతోపాటు ఇతర రకాల కాంపిటీషన్స్ మనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ అందరం దీనిలో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ గత పాలకులు ఇవాళ స్వాతంత్ర సమర యోధులైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సర్దార్ పటేల్ లాంటి యొక్క వీరుల చరిత్రను తిరమరు చేసే ప్రయత్నం గత పాలకులు చేసిన, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినవి. కేవలం నెహ్రూకు మాత్రమే పరిమితం చేసి ఇవాళ ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను తిరమరు చేసే ప్రయత్నం చేసిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇలాంటి వీరులను వీళ్ళ చరిత్రను తిరమరు చేసే ప్రసక్తి లేదు. భావి తరాలకు ఇలాంటి వీరుల యొక్క చరిత్ర అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు ఇలాంటి మహనీయుల చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వాళ్ళని ఆలోచనతో ఈ కార్యక్రమాలని మనం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా యువత అంతా కూడా ఇటువంటి ఈ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన యూనిటీ మార్చ్ తో పాటు ఇతర కార్యక్రమంలో మనం పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా 2045 సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత ప్రభుత్వం చేసినటువంటి కృషిలో అందరం భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేస్తా. అందరూ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది దేశ ఐక్యత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం. ఈ దేశ ఐక్యత కోసం తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి సర్దార్ పటేల్ నిజాం మెడలు వంచినటువంటి చరిత్రను, ఒక సన్నివేశాన్ని, ఆ సంఘటనను మనం స్ఫూర్తిగా తీసుకొని మీరు సోషల్ మీడియా ద్వారా వారియర్స్ అందరూ కూడా ఈ 31 నుంచి నవంబర్ 25 వరకు భారత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిందిగా, ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి సోషల్ మీడియా వారియర్స్ గాని, మీడియా గాని, ఎలక్ట్రానిక్ మీడియా గాని, ప్రింట్ మీడియా గాని సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణ లేని ఏ ఒక్కరని చెప్పండి. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ప్రభుత్వం దేనిలో సక్సెస్ అయిందంటే అవినీతి, ఆరోపణలు, అక్రమాలు, 6 గ్యారెంటీల పేరుతోని, 420 హామీల పేరుతోని ప్రజలను చీట్ చేయడం. ఇది తప్ప ఇంకేమైనా సాధించిందా? ఒకటి, మహిళా అధికారులను, ఇవాళ మహిళా అధికారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తాడు, దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ మహిళా అధికారులు మేము మహిళలము అని చెప్పి ఆలోచన, అధైర్యం లేకుండా, ఆ భయం లేకుండా మేము సమాజం కోసం, సమాజ సేవ కోసం, ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛని వాళ్ళకి అవసరం ఉంది, దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మహిళా అధికారులను వేధించే విధంగా, వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి, ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. దీని మీద పత్రికలో కథనాలు వచ్చినాయి. నిన్న కూడా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు దీన్ని స్పష్టం చేశారు. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి
మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు ఉంటే, వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నారు. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చే తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఆ మంత్రులను గుర్తించండి, వాళ్ళ వెంటనే బర్తరఫ్ చేయాలని, వెంటనే మంత్రి తొలగించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మహిళా అధికారంలో లోపల ఒక భరోసా కల్పించండి, ఒక విశ్వాసం కల్పించండి. వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తం కూడా అనేక మంది మహిళా అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కబెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేసే, పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్లకు రమ్మన్నాడు, అర్ధరాత్రి కార్యాలయం రమ్మన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మహిళలను అవమానపరచడమే. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇలా రక్షణ అనేది లేదు. ఇవాళ మీరు చూడండి, నిజామాబాద్ లో డైరెక్ట్ రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేసింది. రౌడీ షీటర్ నిన్నగాక మొన్న హైదరాబాద్ లో డైరెక్ట్ డీసీపీ గారి మీదే హత్యా ప్రయత్నం చేశాడు, కత్తితోనే చేసే ప్రయత్నం చేశాడు. మొన్న గోరక్షకుడైనటువంటి కార్యకర్త మీద, గోరక్షకుడి మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు, తుపాకుతో కాల్పులు జరిపారు. అంటే రౌడీ షీటర్స్ రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఎంఐఎం పార్టీ వత్తాసు వస్తున్నది. ఎంఐఎం పార్టీ మొదటి కూడా సంఘ విద్రోహ శక్తి పార్టీ, సంఘ విద్రోహ పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ వల్ల ముస్లిం సమాజం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఏం ఉపయోగం లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ గోరక్షకుల మీద కాల్పులు జరిగిన రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ కార్యకర్త. నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, దాంతోపాటు కానిస్టేబుల్ మీద, చారి గారి మీద హత్య చేసినటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ. నేను హోమ్ మినిస్టర్గా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను పోయి ఇలా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక రౌడీ షీటర్ క్రిమినల్ కేసులు రెండు సార్లు పీడీ యాక్ట్ లో చేరిపోయిన వ్యక్తి, రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి, అనేక క్రిమినల్ కేసులున్న వ్యక్తి ఇలా డీసీపీ చైతన్య గారి మీద, కానిస్టేబుల్ చారి గారి మీద కత్తితో హత్య ప్రయత్నం చేస్తే ఆత్మ రక్షణార్థం వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే వాళ్ళ రౌడీ షీటర్ గాయపడ్డాడు. ఆత్మ రక్షణార్థం ఫైర్ చేస్తే ఇవాళ వీళ్ళు ఫైర్ చేయకుంటే డీసీపీ గారి ప్రాణాలు వేటి, కానిస్టేబుల్ చారి గారి ప్రాణాలు వేటి. ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిగితే వాడు రౌడీ షీటర్ వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాడిని పోయి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీ నాయకులు పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం పార్టీకి ఉన్న భేదం చూడండి. మేమేమో పోలీస్ అధికారులను బాధ్యత నిర్వహించే సందర్భంలో ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపి ప్రాణాలను కాపాడుకుని ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి చైతన్య డీసీపీ గారు, చారి కానిస్టేబుల్ గారు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే నేను పరామర్శిస్తే ఎంఐఎం పార్టీ రౌడీ షీటర్ని పరామర్శించారు. ఒక రాజకీయ పార్టీ నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఇలా పోలీసు అధికారులను పరామర్శిస్తారా, రౌడీ షీటర్లను పరామర్శిస్తారా? ఇలా ఎంఐఎం పార్టీ గుండాలు ఈ విధంగా రెచ్చిపోతున్నారంటే, కానిస్టేబుల్ చంపుతున్నారంటే, అధికారుల మీద కాల్పులు జరుపుతున్నారు, హత్యాయత్నం చేస్తున్నారంటే ఎవరి అండ వల్ల రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అనేది. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఒక హోమ్ మినిస్టర్ గా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. ఎంఐఎం పార్టీ ఓట్ల కోసం జుబ్లీస్ లో గతంలో బీఆర్ఎస్ పార్టీ పాకులాడబడ్డది, ఏదో ఎంఐఎం పార్టీ కాలు మొక్కింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎంఐఎం పార్టీ నాయకుల కాళ్ళు మొక్కి అలా ఓటు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ముస్లిం సమాజం ఎంఐఎం పార్టీ అంటలేదు. అందుకే బీహార్ ఎన్నికల్లో వదిలిపెట్టి ఓవైసీ అనే వ్యక్తి వచ్చి అలా జుబ్లీస్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐఎం పార్టీ వంచన చేరి ఎంఐఎం పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళు శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి వీళ్ళకి ఏ క్వశ్చన్ రెండు పార్టీలకు లేదు. ఎక్కడ చేసే తుపాకులకే వచ్చినాయి వాళ్ళు. ఈ కత్తులటువంటి కూడా ఇంకెంత మంది దగ్గర తుపాకులు ఉన్నాయి. లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? నేను గతంలో ఎప్పుడో మళ్ళీ చెప్తున్నా, తుపాకీ ఉండాల్సింది సరిహద్దులు జవాన్ దగ్గర, ఈ సమాజాన్ని రక్షించే పోలీసు దగ్గర. లైసెన్స్ ఉండి తుపాకులు తప్ప లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే పట్టుకుని యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రం తిరిగి కాల్పులు జరుపుతున్నారంటే వాళ్ళు చర్య తీసుకుంటలేరు. అంటే ఇక మీరు తిరగండి, ఏమనేయండి, మేము పట్టించుకోం, మాకు ఎంఐఎం పార్టీ ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ మద్దతు కావాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ అధికారులకు స్వేచ్ఛనీయాలే. నేను మళ్ళా చెప్తున్నా, నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, చంపే ప్రయత్నం చేసినటువంటి, చారి కానిస్టేబుల్ గారి మీద హత్యాయత్నం చేసినటువంటి ఆ నిందితుని కఠినంగా శిక్షించాలి. మేము నిజామాలు చేసినాం, ఇక చెయ్యము అనుకుంటే నిజామా తర్వాత రెండు దాడులు జరిగినాయి, కాల్పులు జరిగినాయి, హత్యాయత్నం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అంటే భయం లేదు రౌడీ షీటర్లకు. ఇవాళ యూపీని స్ఫూర్తి తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. యూపీని స్ఫూర్తి తెలుసుకోవాలి. యూపీలో ఒక రౌడీ షీటర్ తలెత్తుకొని తిరగాలంటే ఇలా భయపడే పరిస్థితి ఇలా యోగి గారు చూపెట్టారు. యూపీలో రౌడీ షీటర్స్ ఇవ్వలేరు. ఇప్పుడు రౌడీ షీటర్ ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించారు. అలా చాలా మంది రౌడీ షీటర్లు బెయిల్ వచ్చినా కూడా జైల్లో ఉంటున్నారు. దేనికోసం అంటే బయటికి వస్తే ఈ భూమి మీద మాకు నూకలు చెల్లినాయి, మేము బతకలేమని చెప్పి రౌడీ షీటర్లు వాళ్ళ జైల్లో ఉన్నారంటే వాళ్ళ యూపీలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయి. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడీ షీటర్లను కంట్రోల్ చేయలేము. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ కాబట్టి నేను వారిని కోరుతున్నా. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారే నక్సలిజం ఫిలాసఫీ అంటారు, ముఖ్యమంత్రి గారే ఓవైసీ కుటుంబం, ఓవైసీ మంచోడు అంటారు. ఈ ముఖ్యమంత్రి గారే అక్బరుద్దీన్ ఓవైసీ నా కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళ కాన్స్టిట్యూన్స్ లో పోటీ చేస్తే గెలిపిస్తా అంటాడు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరిగినాయి. హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర రాజధానినే డీసీపీ మీద కానిస్టేబుల్ హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రి గారు అదే ప్రాంతంలో ఉంటున్నారు. దీన్ని గమనించాల్సిందిగా ఇటువంటి క్రిమినల్స్ పట్ల కఠినంగా వివరించాలి తప్ప దాన్ని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో ముట్టుబెట్టడం మంచిది కాదని చెప్పి కోరుతా ఉంటాం.